హలో అండి, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారా చక్కగా వర్షం పడుతుంది, భలే ఉంది క్లైమేట్ అయితే. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది అమ్మయ్య అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను వాళ్ళకి లంచ్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. సో యాజ్ యూజువల్ నేనైతే ఈరోజు ఇంకా ప్రోటీన్ చపాతీ నిన్నటి వీడియోలో చూసారు కదా. సో అలానే ప్రోటీన్ అంటే ఈ నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఇలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే అది చపాతీలో అనేది మనం మిక్స్ చేసుకుని చక్కగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఇంకా అదే తీసుకుంటున్నాను లంచ్లోని. కావాలనుకుంటే బ్రౌన్ రైస్ అది తీసుకోవచ్చు, చెప్పాను కదా ఆల్రెడీని. అండ్ నిన్నటి లెఫ్ట్ ఓవర్ పన్నీర్ కర్రీ అయితే ఉంది. అది ప్రోటీన్ కదా, సో కర్రీ ఉంది అంటే దాన్ని మిక్స్ చేసుకునే కంటే తినడం బెస్ట్ కదా. సో ఈరోజు పిల్లల లంచ్ బాక్సెస్కి అయితే ఎగ్ బుర్జీ చేసేస్తాను అనమాట. అండ్ అది నాకు చపాతీలో కూడా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇప్పుడు ఈ ఏబీసీ జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు అయితేనే. అండ్ మా హెల్పర్ కూడా వచ్చే టైం అవుతుంది. అండ్ ముందైతే పిల్లలకి రైస్ కుక్ చేసేసేయాలి. సో ఇదండి, రెగ్యులర్గా ఇంకా నార్మల్గా ఉండేటువంటి వర్క్సే ఉంటాయి. బట్ షేర్ చేయండి అని చెప్పి చాలా అడుగుతున్నారు కదా, అందుకోసం ఇంకా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను. ఏదో అనబోయాను, వర్షం వస్తుంది కదా పక్కన, మరి నా మాటలు వినిపిస్తున్నాయో లేదో మరి నాకు తెలీదు. పూజ అయితే చేసుకున్నాను, నార్మల్గా పూజ చేసేసుకున్నాను. అండ్ ఈరోజు అయితే గురువారం అండి, రేపు మళ్ళీ శుక్రవారం పూజ ఉంటుంది. ఓకే మరి పదండి, కిచెన్లో చాలా వర్క్ ఉన్నాయని చూసేసుకున్నాక నేను మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా. మొన్న పుదీనా తెప్పించాను, పెద్ద పెద్ద కాడలు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. లీవ్స్ అయితేనే చాలా బాగుంది, నాకు బెటర్ అనిపించి. సో మట్టిని చాలా ఫ్రీగా చక్కగా దానికి ఎయిర్ వెళ్ళేటట్టుగా మట్టిని మంచిగా ఫ్రెష్గా వేసి అప్పుడు ఇవన్నీ వేసాను. చూస్తున్నారా చిగుర్లు వేసింది చక్కగానే. ఇది బ్రతికాయి అమ్మయ్య అనిపిస్తుంది, అన్నీ కూడా అలా చిగురు వేస్తున్నాయి. అండ్ మీకు ఈ మొక్క పేరు తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎందుకు అంటే ఈ మొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? అదే ఆకు తీసుకొచ్చి ఇక్కడ వేసానండి. ఈ ఆకు పైనుండి చూస్తున్నారా ఇలాగా చక్కగా పైన చిన్న చిన్ని మొక్కల్లాగా వస్తున్నాయి. ఈ మొక్క నేమ్ మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక లీఫ్ పట్టుకొచ్చి ఇలా మనీ ప్లాంట్ ఉన్నట్టు కుండీలో పెట్టానమాట. యాక్చువల్గా ఇది నేను ఇంట్లో పెడుతుంటుంటే ఎల్లోయిష్గా వచ్చేస్తున్నాయి. అక్కడ వెంటిలేషన్ ఉండదు కదా, మాకు ఎయిర్ అనేది ఉండదు. వెంటిలేషన్ ఉండకపోవడం వలన బాల్కనీలో బెస్ట్ అని చెప్పి ఇక్కడ పెట్టాను. చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ అవి చిగురేస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసి నీలగోరింట అంటారు కదా, అది నీలగోరింట మొక్కను వేసి నాకు తెలిసి ఒక 1 year 2 years అయ్యింది విత్తనం వేసి. ఇంత లేట్గా ఎందుకు గ్రోత్ అవుతుంది అన్నది తెలీదు, మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఓకే. చాలా చిన్నగా ఉన్నప్పుడు వేసాను, ఇది ఇంత సైజులో ఉన్నప్పుడు వేసాను, అది ఇంత పెద్దదయింది. మొన్న డాడీకి ఒక 2 మొక్కలు పంపించాను, చక్కగా అది కూడా బ్రతికాయి. మీరు ఈ మొక్క ఏంటంటే స్పెషాలిటీ చెప్పాను కదా, ఒక లీఫ్ తీసుకుని దీన్ని నార్మల్గా కుండీలో వేసాము అంటే బ్రతికిపోతుంది. అండ్ ఈ ఎడ్జ్లో నుండి మొక్కలు అనేవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది తెలియట్లేదు. ఇక్కడ చూడండి ఇలా వచ్చింది చూసారా, ఇలా వచ్చిన దాన్ని తీసి మళ్ళీ మట్టిలో పెట్టాలా ఏంటి అన్నదే అర్థం కాలేదు నాకైతే. అంటే బాగా ముదిరిపోయినాయి ఇవి. మొక్క అంతా కూడా చిన్నగా ఉన్నప్పుడు వేసాను. ఈ మధ్యన ఒక పురుగు స్టార్ట్ అయింది, ఎక్కడ తింటుందో తెలియట్లేదు. అది చాలా పెద్దది, ఒకటి పాడేసాను బట్ ఇంకొకటి ఎక్కడో తిరుగుతున్నట్టుంది. ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఆకుల్ని తినేస్తుంది అన్నమాట. అది ఎక్కడుందో తెలియదు మరి. సో ఈ మొక్క సంగతికి వస్తే దీని నేమ్ నాకు ఐడియా లేదు, మర్చిపోయాను నేను. అండ్ వీటి వేర్లు చాలా గుబురుగా ఎక్కువగా వస్తే నేను ఏం చేశానంటే కొన్ని ఇలా ఒక ఈ మొక్కని ఇలా మంచిగా వేసాను. ఇందులోని వేర్లు ఉంటే సరిపోతుంది అన్నమాట దీనికి. మనీ ప్లాంట్ మనం వాటర్లో ఎలా అయితే గ్రోత్ చేసుకుంటామో సేమ్ ఈ ప్లాంట్ కూడా ఈ వాటర్లో గ్రోత్ అవుతుంది అన్నమాట. అందుకోసం ఇలా వాటర్లో పెట్టాను వాటి వేర్లు. అవిని భలే సరదాగా అనిపించింది. సో మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చిన్నగా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఇది చాలా పెద్దదే. ఇంకేం చేయాలో తెలియక దీనికి కూడా వెంటిలేషన్ అది బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బాల్కనీలో పెట్టేసాను అనమాట. ఇంక ఈ కుండీ ఖాళీగా ఉందని ఇందులో పెట్టాను. ఇవన్నీ మొక్కల విషయానికి వస్తాయి. ఓకేనండి. సో ఈరోజు డైట్లో భాగంగా నేను ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, కీర కన్ఫర్మ్గా ఉండేటట్టు చూసుకోండి. సో నేను ఏదో ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పి నేను ఛాలెంజ్గా ఏం తీసుకోలేదు. నార్మల్గానే చేస్తున్నటువంటి అంటే డైట్ ఈసారి చేంజ్ చేసుకున్నాను. ఈసారి చేంజ్ చేసిన ఈ డైట్లో నాకు ఫాస్ట్గా రిజల్ట్ చూపించింది. అందుకోసం నాకు నచ్చింది, నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట. అందుకోసం నెమ్మదిగా ఇదే ఫాలో అవుదామని అనుకుంటున్నాను.
సో నాకు బెటర్ రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను మీ ముందుకే ఈ డైట్ని తీసుకొస్తున్నాను అనమాట. మనం తినే ఫుడ్కి మనం వెయిట్ ఎక్కువ పెరగడం వలన పైన మన పై పార్ట్ అనేది వెయిట్ ఎక్కువగా ఉండడం వలన మన కాళ్ళు ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేయలేవు అన్నమాట. పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి కాళ్ళు. సో మొన్నటి వరకు నేను హెవీ వెయిట్లో ఉన్నప్పుడు నేను చాలా ఏడుపు వచ్చింది అనమాట. యాక్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది రాసుకుని అప్పుడు పడుకునేదాన్ని. చాలా పెయిన్, అసలు ఎందుకు ఇలా వస్తుందని చెప్పి ఏడుపు వచ్చేసేది. మనం ఈ హెల్త్కి సంబంధించిన టెస్ట్లు ఏదైతే ఉంటాయో అన్నీ ఒకసారి చెక్ చేసేసుకుని రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి మనం మంచిగా ఒక డైట్ అనేది చూస్ చేసుకుంటే చాలా బెటర్ అండి. లైఫ్ లాంగ్ ఇదే తినాలా అంటే మనకి బోల్డ్ చాయిసెస్ ఉన్నాయి. అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇలాగా చేసుకోవచ్చు. బట్ డైట్లో క్వాంటిటీ తగ్గించి అన్ని రకాలుగానే తినచ్చు. కాకపోతే డైట్ అనేటప్పటికి మనం కొన్ని జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తాం కాబట్టి అందులో ఆయిల్ కంటెంట్, ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం బాగా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయిపోతాము. అందుకోసం మనం ఏంటంటే ఆయిల్ ఫుడ్ని తగ్గించినా కానీ ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. కార్బ్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉండేటట్టు కూడా చూసుకోవాలన్నమాట. అండ్ మన మెటబాలిజం ఎంతవరకు ఉంది ఏంటని అన్నది అన్నీ కూడా చెక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. దేన్ని కూడా మిస్ కాకుండా మనం ఈ డైట్ని ఫాలో అయ్యామంటే బెస్ట్ రిజల్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ అందరికీ చూస్తున్నారు కదా నా ఫేస్లో అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చింది అనేది. అంటే నేను ఇప్పుడు డైట్ చేయకుండా టాపిక్స్ చూస్ చేసుకోలేను కదా, నాలో ఇంప్రూవ్మెంట్ అనేది మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాక చూపించినా, లేదంటే మీతో షేర్ చేయనా, వీడియో షూట్ చేయనా వద్దానా, రకరకాల ఆలోచనలో ఉన్నాను. అంటే ఎగ్ బుర్జీ ఆల్రెడీ అందరికీ తెలుసు. రైస్ కుక్ చేయడం కానీ, పిల్లలకి బాక్సెస్ ప్రిపేర్ చేయడం కానీ, నేను మళ్ళీ చపాతీ ప్రిపేర్ చేసుకున్న, ఇవన్నీ ఎందుకు అన్నది కొన్నిసార్లు ఏం రొటీన్గా చూపిస్తాను స్కిప్ చేసినప్పుడు ఇలాంటి టాపిక్స్ అనేది చూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి నేను ఇలా ఇంక్లూడ్ చేశాను అనమాట. అంతకుమించి ఏం కాదు. బయట వర్షం వస్తున్నా కానీ లోపల చూడండి ఎంత చెమటలో గుమాయించేస్తుంది, మామూలుగా లేదు. సో ఓకే, ఈ టాప్స్ ఏవైతే నా ఈ డ్రెస్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే నేను బాగా వెయిట్ వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తాను అనమాట. నా ఫేవరెట్ టాప్స్ ఉంటాయి అని చెప్పాను కదా, ఇవన్నీ ఏంటంటే ఛాలెంజ్గా తీసుకుంటాను. అంటే నెమ్మదిగానే మనం వెయిట్ లాస్ అవ్వాలి. సో వెయిట్ లాస్కి సంబంధించిన డైట్ స్టార్ట్ చేయాలి. సో మనకి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా మనం వెయిట్ లాస్ అయితే మన ఫేవరెట్ టాప్స్, డ్రెస్సెస్ అన్ని వేసుకోవచ్చు అనే ఉద్దేశంలోనే ఇంకా ఇంతవరకు తిన్నది చాలు, ఇంకా డైట్ స్టార్ట్ చేసేయాలి బాబు అని అనిపించింది. సో ఎందుకంటే మా వారి మంత్ ఎండింగ్కి వస్తారని చెప్పాను కదా. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రావచ్చు, చెప్పలేం. డేట్ కొంచెం చేంజ్ అయినట్టు ఉంది అటు ఇటుగా, అందుకోసం కన్ఫర్మేషన్ ఇంకా అవ్వలేదు. అండ్ మా కజిన్ మ్యారేజ్ రావడం, ఇంకా అది అయిపోయిన తర్వాత వెంటనే సంక్రాంతి, ఇంకా లైన్గా చాలా హడావుడి ఉన్నాయి. అందుకోసమే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఫాస్ట్గా స్టార్ట్ చేయకపోతే మళ్ళీ ఇదే అలవాటు అయిపోతుంది. అంటే బాడీకి మార్నింగే బ్రేక్ఫాస్ట్ పడకపోతే అది ఒక రకమైన నీరసం వస్తున్నట్టు, అలసటగా ఏదో వీక్ అయిపోతున్న ఫీల్ మాట. యాక్టివ్గా వర్క్ చేసుకోలేకపోతున్నాం. అప్పుడు అనిపించింది సర్లే ఇలా కాదు అని చెప్పి ఏం చేశానంటే నేను టోటల్గా వాటర్ తాగి కామ్గా ఉండే కంటే కొంచెం మనం ఫుడ్ అంటే మనం సాలిడ్స్ కంటే కూడా లిక్విడ్ తీసుకుంటే బెటర్ కదా. అంటే లిక్విడ్ డైట్స్ చేస్తారు కదా, సో టోటలీ లిక్విడ్ డైట్ కంటే కూడా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సాలిడ్ ఫుడ్ తీసుకునే కంటే లిక్విడ్ డైట్కి సంబంధించి లిక్విడ్ అనేది తీసుకుందాం, ఫ్రూట్కి సంబంధించిన జ్యూసెస్ తీసుకుందాం. సో ఎక్కువ మన డైట్లోని ఈ కీరా అనేది బెస్ట్ రిజల్ట్ చూపిస్తుంది అనమాట. చియా సీడ్స్, కీరా ఏదైతే కాంబినేషన్ ఉంది కదా, అండ్ సి విటమిన్కి సంబంధించిన మనం లెమన్ లేదు అంటే ఉసిరి చాలామంది ఉసిరికాయలను కూడా చక్కగా మనం కలెక్ట్ చేసుకుని వాటి రసం అనేది కూడా వాటిని స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. బట్ అది చాలా లెంతీ ప్రాసెస్లో అనిపిస్తుంది. అస్తమానం మనకి ఉసిరి అనేది దొరకదు కదా. ఆమ్లా జ్యూస్ కూడా మనం మిక్స్ చేసుకుని తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ మనం చేసుకునేటువంటి జ్యూసెస్లో కానీ బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో ఇది. అండ్ వీటిలో ఏంటంటే ఈ వెయిట్ లాస్లోని అల్లం బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకనే డైలీ నేను తీసుకునే ఏదైతే జ్యూస్ ఉంటుందో ఆ జ్యూస్లో చాలా ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1/4 ఇంచు మాత్రం తీసుకోండి. ఏదో వేసామన్నట్టుగా వేసి, అండ్ దానికి ఏంటంటే మీరు తాగలేకపోతున్నారు అని అంటే కనుక హనీ అనేది ఒక 1 or 2 స్పూన్స్ యూజ్ చేయండి. రోజు మొత్తంలో ఒక్కసారి చాలు. మీరు ఇంకేదైనా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అంతకు మించి వద్దు. అండ్ వెయిట్ ఒకసారి
ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ డేట్ సిరప్ తీసుకున్నాను. స్మార్ట్ పాయింట్లో తీసుకున్నాను అనమాట. ఈ డేట్ సిరప్ ఉందనుకుంటే మీరు ఈ స్మూదీస్ చేసుకుంటున్నప్పుడు, లేదంటే బ్రౌన్ బ్రెడ్ని చక్కగా మనం టోస్ట్ చేస్తాం కదా, సో బ్రెడ్ టోస్ట్ చేస్తాం కదా, అలా టోస్ట్ చేసినప్పుడు ఇలా మనం డేట్ సిరప్ని యూజ్ చేయడం వల్ల బెటర్ ఆప్షన్ ఉంటుంది. డేట్స్ని కూడా నేను ఎక్కువ, సో ఇంకో బాక్స్ ఉండాలి, ఇంకా ఎక్కడ ఉందో చూడాలి, అది కూడా బాక్సెస్. సో ఇలా ఏంటంటే మా వారు తీసుకొస్తారు, అవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇలా షాప్స్లో తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ డేట్స్ పిల్లలకి స్కూల్లో ఖచ్చితంగా ఒకటి పెడతాను, అండ్ అలానే నేను కూడా తీసుకుంటాను. సాఫ్ట్ డేట్స్ మాట, ఇవి చాలా సాఫ్ట్ ఉంటాయి అండ్ నోట్లో అలా వేసుకోగానే మెల్ట్ అయిపోతాయి. సో ఈ డేట్స్ యూజ్ చేయొచ్చు మనం స్మూదీ చేస్తున్నప్పుడు. లేదు అంటే కనుక ఇదేంటంటే సీడ్లెస్ డేట్ మాట ఇది. సో అండ్ నార్మల్గా ఉంటాయి ఇవి. టేస్ట్ నాకు ఎందుకో అవే ఇష్టం చాలా. చిన్నప్పటి నుండి మనం జాతరల టైముల్లో ఎక్కడైనా దుకాణాలు వేసి అమ్ముతారు కదా, ఆ డేట్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకోసం నాకు చాలా ఇష్టం ఆ టేస్ట్. యాక్చువల్గా వాటి మీద బెల్లం వేసి అమ్ముతారు అవి ఇవి అని చాలా మంది చెప్పేవారు, కానీ టేస్ట్ బాగుంటుంది టేస్ట్ పరంగా చూసుకుంటే. అండ్ చెప్పాను కదా హనీ ఉంది కదా, ఇగో చూడండి ఇంత బాటిల్ ఇంతవరకు అయ్యింది. సో రెగ్యులర్గా పిల్లలకి కూడా నేను హనీ అనేది ఇస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి బ్రెడ్ టోస్ట్ చేసినప్పుడు హనీని వేసిస్తాను. బ్రెడ్ జామ్ ఇవన్నీ మిక్స్డ్ జామ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ చాలా వరకు అవాయిడ్ చేసేసి హనీ యూజ్ చేస్తాను, లేదంటే డేట్ సిరప్ యూజ్ చేస్తాను. సో ఇంకా స్మాల్ నిన్న ఇంకా హాఫ్ ఉంది కదా అని చెప్పి నేను గ్రాసరీకి వెళ్ళినప్పుడు ఇంకొక హాఫ్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇదండి, మీకు ఒరిజినల్ తేనె దొరికితే ప్రాబ్లం లేదు. ఇంకో బాటిల్ కూడా ఉంది. సో ఇదేంటంటే చక్కగా ఇలాగా ఈ టైప్ బాటిల్ అయితే మనకి ఇలా ఈజీగా పడుతుంది. నేను ఈ గ్రీన్ టీ చేసుకుంటున్నప్పుడు లేదంటే చక్కగా అప్లై చేస్తున్నప్పుడు అది బాగుంటుంది అని చెప్పి ఆప్షన్ ఎక్కువ తీసుకుంటుంటాను అనమాట. సో ఇదండి. ఓకే, మీకు డైట్కి సంబంధించి మరీ ఎక్కువ చెప్పి బోర్ కొట్టించకూడదని చెప్పి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చూస్ చేసుకుంటున్నాను, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే చాలామంది నేను ఇప్పుడు చూపించినంత వరకు మీరు డైట్ని ఫాలో అయ్యి నేను మానేసాను కదా అని చెప్పి మీరు మానేయమని కాదు, మీరు కంటిన్యూ చేసుకోండి. ఎవరైతే మళ్ళీ స్టాప్ చేసి రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంలో నేనైతే షేర్ చేస్తున్నాను. ఓకే, మరి టైం అయితే ఇంకా 10 అయిపోయింది. నేను ఇంకా ఏబీసీ జ్యూస్ చేసుకుంటాను కదా ఈరోజు. సో ఏబీసీ జ్యూస్లో పచ్చివే యూస్ చేస్తున్నాను వెజిటేబుల్స్. వాటిని మనం ఏంటంటే గ్రైండ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఖచ్చితంగా, లేదా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూస్తుండండి. ఓకేనా, మా హెల్పర్ వచ్చే టైం అయింది. బాయ్ బాయ్. సో వీడియోస్ చేయట్లేదు అంటున్నారు కదా, అందుకోసం కొంచెం ఇంట్రెస్ట్గా చేసేస్తున్నాను. ఇంకా అంటే రెగ్యులర్గా నేను ఏం కుక్ చేస్తున్నాను ఏంటి అవన్నీ కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా నాకే అనిపించింది. సర్లే, ఇంకా స్పెషల్గా కాకపోయినా ఇలాగైనా షేర్ చేసినట్టు ఉంటుంది, నాకు యూజ్ అవుతుంది కదా ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు అని చెప్పి. ఓకే ఉండండి, ఫ్రిడ్జ్లో నుండి ఈలోపు నేను యాపిల్, క్యారెట్, బీట్రూట్ ఏబీసీ సో అవి తీసుకుంటాను. అండ్ మీరు సి ఫర్ క్యారెట్కి బదులుగా కీరా కూడా యూజ్ చేయొచ్చు. నేనేంటంటే ఏబిసిసి యూజ్ చేస్తున్నాను, అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్, కుకుంబర్. సో ఈ 4 కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, నేను లోపు తెచ్చుకుంటాను. ఓకేనండి, ఇప్పటి వరకు టాపిక్స్ అన్నీ విన్నారు, చూసారు. అండ్ ఈరోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో అనేది షూట్ చేశాను. అండ్ నెమ్మదిగా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో షూట్ చేసినా కానీ ఇంకా మా హెల్పర్ వచ్చే టైం అయింది. సో తనైతే కొత్తగా వస్తుందని చెప్పాను కదా, అందుకోసం కొంచెం తను వచ్చే టైమింగ్స్ వేరు కాబట్టి కరెక్ట్గా నేను వర్క్ స్టార్ట్ ఎప్పుడైతే చేస్తామో ఈ లంచ్కి సంబంధించి ప్రిపరేషన్స్ ఆ టైమింగ్లోనే వస్తుందన్నమాట తను. సో ఇక్కడైతే నేను A for apple, B for beetroot, C for carrot and C for again ఈ కుకుంబర్ తీసుకున్నాను. అండ్ అలానే జింజర్ తీసుకున్నాను, లెమన్ తీసుకున్నాను. సో వీటన్నింటినీ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుని చక్కగా అలా చాప్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. అండ్ లెమన్ కూడా కాస్త స్క్వీజ్ చేసేసుకోండి, 1 or 2 స్పూన్స్ లెమన్ ఉండేటట్టు చూసుకోండి. రెగ్యులర్గా మనం తీసుకుంటున్నటువంటి ఈ జ్యూస్లో కీరా, జింజర్, లెమన్ ఈ 3 ఉండేటట్టు చూసుకోండి. మిగిలిన అన్నీ కూడా ఆప్షనల్గా కొంచెం అటు ఇటుగా మారుతాయి మాత్రం.
సో మా హెల్పర్ అయితే వచ్చింది, తను పక్కన తనతో మాట్లాడుతూ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవడానికి ముందుగానే మనం వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి గ్రైండ్ చేయండి, లేదంటే ఆ పీసెస్ ఉండిపోతాయి అన్నమాట. స్టార్టింగ్ మీరు వాటర్ అనేది ఇంక్లూడ్ చేస్తే నార్మల్గా డైరెక్ట్ గ్రైండ్ అయిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో. సో లేదు చాలామంది తక్కువగా తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు మనం గ్రైండ్ చేసేటువంటి క్వాంటిటీ మాత్రం అంతే, బట్ మీరు వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకోవడం వలన ఒక ఫుల్ గ్లాసు 2.5 గ్లాసెస్ లేదా 1.5 గ్లాస్ అలా వస్తుంది. లేదు మేము అంతగా తాగలేకపోతున్నాం, కొంచెం అనేజీ ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే జస్ట్ ఒక 1 గ్లాస్ ఈ జ్యూస్ అనేది వస్తుంది. ఫిల్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్ట్రెయిన్ చేసుకోవడం వలన ఎక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తే మనకి బాగా మంచిగా ఉంటుంది, డైజెస్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే డైజెస్ట్ అవ్వదు అన్నమాట, అది ఏదైతే పిప్ ఉంటుంది కదా అదంతా కలిపి తీసుకోవడం వలన. సో ఇది అండ్ జ్యూస్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా కాసేపు అలా రిలాక్స్ అవుతూ నెమ్మదిగా తాగుతూ అలా ఒక 10 మినిట్స్ 10 to 15 మినిట్స్ అలా కాసేపు దానికంటూ కేటాయించి అప్పుడు లేచి ఇంకా వంట అనేది స్టార్ట్ చేసి పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్సెస్ సెండ్ చేసేయాలన్నమాట. వాళ్ళకి బాక్సెస్ పంపేస్తే కొంచెం కంఫర్ట్గా ఫ్రీగా ఇంకా నా డైట్కి సంబంధించి ఏదైతే ఉంటో ఆ ప్రిపరేషన్స్ చేసుకోవాలి. సో ఈ వీడియోకి నేను ఈరోజు మండే కదా, ఈరోజే నేను ఎడిట్ చేస్తున్నాను, అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిన్న సండే కదా కాస్త రెడీ చేసేసుకుంటే ఈరోజు ఎర్లీ మార్నింగే పోస్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ నిన్న అసలు ఖాళీ లేక ఇంకా వీడియో ఎడిట్ చేయలేదు. వర్క్స్ చేసి అలసటతోటి ఇంకా కాసేపు నా కోసం నేను కేటాయించుకోవడం వల్ల వీడియో అనేది ఎడిట్ చేయలేకపోయాను. అందుకోసం కాస్త మీకు లేట్ అవుతుంది. లేట్గా పోస్ట్ చేసినా సరే చూస్తారనే ఒక నమ్మకం అన్నమాట. అండ్ ఈరోజు కాకపోతే రేపైనా చూస్తారని మీరు అనుకోవచ్చు. బట్ అదేంటంటే మన ఛానల్లో మన ఈ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేను ఎస్పెషల్లీ చెప్పాలనుకునేది ఏంటంటే ఈ వీడియో ఎప్పుడైతే పోస్ట్ అవుతుందో మన ఛానల్లోని ఏ వీడియో అయినా కానీ అది ఫాస్ట్గానే మీరు అప్పటికప్పుడే చూస్తే స్ప్రెడ్డింగ్ అనేది ఫాస్ట్గా ఉండి ఎక్కువగా మంచి వ్యూస్ అనేది వస్తుంది అన్నమాట, ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఈరోజు కాదు అని నెక్స్ట్ డేకి మీరు పెండింగ్ పెట్టడం వలన అది కాస్త లేట్ అవుతుంది అన్నమాట. వ్యూస్ అనేది నెమ్మదిగా యాడ్ అవుతూ కౌంటింగ్ అనేది కాస్త తగ్గుతూ ఉంటుంది అన్నమాట, వ్యూస్ అనేది చూపించడం కూడా. అండ్ అంటే కొంతమందికి తెలియక సర్లే రోజు కాదు రేపు చూద్దాంలా అని అనుకుంటారు కదా. సో అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు వీడియో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూస్తే కాస్త మన ఛానల్కి బెనిఫిట్ ఉంటుంది. ఫాస్ట్గా ఎక్కువగా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటే ఇంకా మనకి గ్రోత్ ఉంటుంది ఛానల్కి, అండ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది కదా నాకు కూడా చేయాలనే ఒక మోటివేషన్ కానీ. సో ఈరోజు ఏంటంటే గురువారం అండ్ నెక్స్ట్ డే శుక్రవారం పూజ రోజు నాడైతే ముందు రోజుకి ఇలాగా మాప్ అనేది చేసేస్తుంది అన్నమాట తను. అండ్ తన వర్క్ అయితే వెజల్స్ వాష్ చేసేసి అండ్ క్లీనింగ్ మాపింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, హౌస్ క్లీనింగ్. సో అవన్నీ కంప్లీట్ అయ్యే గ్యాప్లోనే నేను ఇక్కడైతే తనకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఇడ్లీ, వేరే బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి కదా, ఉప్మా, ఇలాంటి ఏదైనా అయితే పిల్లలతో పాటే మార్నింగ్ కుక్ చేస్తాను కాబట్టి తనకి అర్లీగా ఇచ్చేయడానికి ఉంటుంది. బట్ దోశ బ్యాటర్ కాబట్టి తను వచ్చిన తర్వాత నేను దోశలనే వేసిస్తాను అనమాట. డైలీ రెగ్యులర్గా తనకి బ్రేక్ఫాస్ట్ అండ్ అలానే టీ అనేది ఉంటుంది. తను ఒక పూట మాత్రమే వస్తుంది అన్నమాట, ఈవినింగ్ టైంలో తనకి కుదరదు, అందుకని మార్నింగ్ మాత్రమే వస్తుంది. సో తనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను. అండ్ ఫస్ట్ అయితే పిల్లల లంచ్ బాక్స్కి ఏదైతే అవసరం ఉంటుందో ఆ కర్రీ అనేది చాలా అర్లీగా స్టార్ట్ చేసేస్తాను. అది స్టార్ట్ చేసి ఇంకా కంప్లీట్ అయి పక్కన పెట్టేస్తే ఇంట్లోకి మాకు సంబంధించి అంటే మావయ్య గారు వస్తారు కదా అప్పుడప్పుడు కర్రీస్కి అనేది, చెప్పాను కదా డే ఆఫ్టర్ డే అని. సో ఆయనకి మాకు సంబంధించిన కర్రీస్కి సెపరేట్ కుకింగ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పిల్లలు అన్ని రకాల వెజిటబుల్స్ తినరు. చిక్కుడుకాయ, ఆనపకాయ, దొండకాయలు, వంకాయలు అండ్ తర్వాత కాకరకాయ, ఈ పొట్లకాయలు ఇలాంటివి కొన్ని వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరు. సో అందుకోసం వాళ్ళకి కంఫర్ట్గా వాళ్ళకి నచ్చినవి వండి పెడతాను. సో ఎందుకంటే ఇంట్లోనే మనం వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకి నచ్చని కర్రీస్ వండి పెట్టి వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నించే ఇదిలో ఉంటాం కదా, అప్పుడే మన కళ్ళ ముందే తినరు వాళ్ళు ఇష్టంగా. తినలేనట్టుగా కొంచెం మారంగా పెడతారు మొఖం అదిని. బట్ అలా కాకుండా మనం స్కూల్లో వాళ్ళకి నచ్చింది పెడితే కంఫర్ట్గా చక్కగా తింటారు అనే ఖచ్చితంగా హోప్ ఉంటుంది కదా. సో అందుకోసం షూర్గా వాళ్ళకి నచ్చింది మాత్రమే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. సో అందుకోసం ముందైతే వాళ్ళకి సంబంధించిన కర్రీ అనేది ప్రిపేర్ చేసి తర్వాత అప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటాను.
సో యాక్చువల్గా ముందు రోజు మామయ్య గారికి కాల్ చేసి కనుక్కుంటా అనమాట మార్నింగ్ వస్తున్నారా అని. ఎందుకంటే ఆయన తినే కర్రీస్ మళ్ళీ సెపరేట్ ఉంటాయి. ఆయన అన్ని కర్రీస్ కూడా తినరు, మునక్కాడ అండ్ అలానే టమాటా యూస్ చేయకూడదు ఆయనకి ఏ కర్రీస్లోనూ కూడా. అందుకోసం ఆయన కర్రీస్ మళ్ళీ సెపరేట్ ఉంటాయి. నేనే ఇంకా అటు ఇటుగా బ్యాలెన్స్ చేసుకుంటే ఏదైనా తినేస్తాను. సో ముందు రోజే కనుక్కుంటే రాలేను, ఏదో వర్క్ ఉందని అన్నారు. మళ్ళీ సడన్గా అంటే ఇంకా సర్లే ఎగ్ బుజ్జి చేసేస్తే నాకైతే లెఫ్ట్ ఓవర్ పన్నీర్ టమాటా కర్రీ ఉంది కదా అని అనుకునేసరికి సడన్గా కాల్ చేసి నేను వస్తున్నా అన్నారు. సో అందుకోసం ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ చిక్కుడుకాయ పాలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే జనరల్గా మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ తెలుసు, బట్ ఈ టమాటాను స్కిప్ చేసి చిక్కుడుకాయ పాలు కర్రీ అనేది చాలా బాగుంటుంది. బీరకాయ పాలు కర్రీ ఎలా ఉంటుందో బేసిక్ కర్రీ అనమాట. ఆయన కాస్త కొంచెం పథ్యం టైప్ కర్రీస్ అంటే ఇష్టంగా తింటారు. పథ్యం అంటే మరి పథ్యం అని కాదు కానీ సో ఆ ప్రాసెస్లో ఉండే కర్రీస్ ఉంటాయి చూడండి, కమ్మగా టేస్టీగా కారం లేకుండా. సో ఆ టైప్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసి ఇస్తుంటా అనమాట. అందుకే ఇంకా అలాంటివి నచ్చుతాయి అనేసి ఇంకా అలా అది ఆప్షన్ తీసుకున్నాను. అంటే ఎగ్ బుర్జీ స్టార్టింగ్ అలా కుక్ చేసి కంప్లీట్ అయిపోద్ది ఇంకా పని అంతా కూడా. సరే ఇంకా మనం వీడియోకి సంబంధించిన వర్క్ అది ఉంది అది చేసుకుందాం కదా అనుకునేసరికి ఇంకా ఆయన కాల్ చేయడంతో మళ్ళీ ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసి చిక్కుడుకాయలన్నీ కూడా చక్కగా ఇలాగ శుభ్రం చేసేసుకుని ఇలా నెమ్మదిగా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆయన చెప్పిన ఒక 15 minutesకి స్టార్ట్ చేశాను. వెంటనే ఇంకా ఆయన కర్రీ కంప్లీట్ అయ్యేసరికి వచ్చారన్నమాట. సో ఈ లోపైతే 2 కర్రీస్ పక్కనే అలా అటు ఇటుగా అవుతున్నాయి. ఈరోజు అయితే నాకు గురువారం అంటే ఇంకా నేను నాన్ వెజ్ తింటాను అనమాట. బుధవారం, గురువారం, ఆదివారం ఈ 3 రోజులు మాత్రమే తింటాను వారంలో. సో మిగిలిన వారాలు అయితే ఇంకేదైతే మిగిలినాయో అవైతే నేను పూజలకి సంబంధించి తినను, వెజ్ మాత్రమే తింటాను. సో అందుకోసం ఈరోజు గురువారం కదా, అందుకోసం ఇంకా నేను కూడా తినడానికి ఆప్షన్ అటు ఇటుగా ఉంది. సో 3 కర్రీస్ ఉంటాయి ఈరోజు మన లంచ్లోకి అని అనుకున్నాను నేనైతేని. ఒకటి పిల్లలకి, ఒకటి నాకు అండ్ ఇంకొకటి మావయ్య గారికి. అనుకోకుండా ఈరోజు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ అన్నట్టు అయ్యింది. ఓకేనండి, ఈరోజు మన వీడియోలో అసలైన టాపిక్ అయితే ఆల్రెడీ టైటిల్లో చూసారు కదా, హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో చూసినటువంటి డైట్లోని చపాతీ మధ్యలోని ప్రోటీన్ పౌడర్ పెట్టి స్టఫ్ చేసి నేను ఈ విధంగా రోటీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను కదా. సో అది ఎలా ఏంటి ఆ పౌడర్ అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది జనరల్గా అందరికీ తెలిసిందని అనుకుంటున్నా. సో ఇక్కడైతే వాటర్ మిలన్ అండ్ అలానే పంకిన్ సీడ్స్ తీసుకుని డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చాలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం, అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. వీటిని పక్కన పెట్టుకుందాం. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలానే తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని కూడా మంచిగా ఇలాగా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. అన్నింటిని కూడా మంచిగా లో ఫ్లేమ్లో ఖచ్చితంగా పెట్టి అలా నెమ్మదిగా ప్యాన్ ఫ్రై చేసుకోండి. ప్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా హీట్ అయిందంటే తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి. అండ్ ఇక్కడైతే ఇంకా జీడిపప్పు, బాదం 2 కూడా తీసుకున్నాము. ఈ క్వాంటిటీ అనేది అన్ని రకాలుగానే తీసుకోండి, ప్రాబ్లం లేదు ఎలా తీసుకున్నా కూడా. జీడిపప్పు తక్కువగా ఉండాలి, బాదం ఎక్కువ ఉండాలి. సో మిగిలిన సీడ్స్ ఇప్పటి వరకు చూపించినవి అన్నీ కూడా ఒక టీ కప్ సైజులో తీసుకోండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే స్పూన్స్ ప్రకారం తీసుకోవచ్చు. సో ఇవి కూడా చక్కగా ఇలాగ రోస్ట్ అయిపోయాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అంటే ఈ అవిసె గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఆల్రెడీ నేను ఇంతకు ముందే రోస్ట్ చేసి పౌడర్ చేసినటువంటిది ఉందన్నమాట. ఈ పౌడర్ కొన్నిసార్లు ఏదో ఒక సందర్భంలో వాడుతూ ఉంటాను. సో ఆ పౌడర్ని కూడా ఇదే పౌడర్ని నేను ఇప్పుడు ఏదైతే చేస్తానో ఈ తీసుకున్నటువంటి వాల్నట్స్, పిస్తా, బాదం, జీడిపప్పు, నువ్వులు ఇంకా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఇలా నట్స్ని అన్నీ కూడా చక్కగా రోస్ట్ చేసేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. ఏదైతే అవిసె గింజల పొడి ఉందో సో ఈ పొడిని ఆ పొడిని కలిపి ఫైనల్గా లాస్ట్లోని మిక్స్ చేసేస్తాను అనమాట. సో అన్నీ కూడా ఇక్కడ ఫ్రై చేసేసానండి. అంటే బాదం,
బాదము, పిస్తా, వాల్నట్స్ ఏదైతే తీసుకున్నామో వాటన్నింటినీ కూడా జస్ట్ లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. నేను ఎక్కువ క్వాంటిటీలో అనేది దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి అందుకోసం నేను వీటిని ఫ్రై చేశాను. లేదు మీరు ఫ్రై చేసుకోవాల్సిన పని లేదని అనుకుంటే చాలా తక్కువ క్వాంటిటీస్లో, అంటే ఎప్పటికప్పుడే మనం రోటీస్లో పెట్టాలనుకుంటున్నప్పుడే ఇన్స్టెంట్గా మీరు పౌడర్ చేసుకోవచ్చు. బట్ స్టోర్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా మనకి చపాతీల్లో మనకి స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఓన్లీ చపాతీలోనే కాదండో, చాలా వాటికి కూడా మనం ఈ ప్రోటీన్ పౌడర్ అనేది యూస్ చేసే టైమింగ్స్ అనేది ఎప్పుడు అన్నది చెప్తాను. చాలా వాటికి ఉపయోగపడుతుంది ఇది. సో అందుకోసం నేను దీన్ని రెడీ చేసి ఉంచుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ కింద చేసేసి అవిసె గింజల పౌడర్కి సంబంధించి ఏదైతే ఉందో దీన్ని కలిపి మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఒక బాక్స్లోకి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో ఇంకొక స్మాల్ జార్లోకి పెట్టి అయితే కిచెన్లో పెట్టుకుంటున్నాను. అంటే మనకి కుకింగ్కి బాగా యూజ్ అవుతుంది ఫాస్ట్గా అని చెప్పేసి. అండ్ ఇదైతే ఒక నెల పాటు నిల్వ ఉంటుందన్నమాట. అంతేకాదు, అంటే మీరు తొందరగా యూజ్ చేస్తే, అది కూడా ఎక్కువ క్వాంటిటీలో అవసరం లేదు మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు. ఇది ఫుల్ ప్రోటీన్ అన్నమాట, చాలా హై రిచ్డ్ ప్రోటీన్ ఇది. యాక్చువల్గా మనం ఈ గోధుమలతోటి ఆట తీసుకుంటాం కదా, అండ్ మీరు గ్రాసరీ స్టోర్కి వెళ్ళగానే మనకు అక్కడ ఆట అనగానే చిక్కీ, లేదు అంటే ఈ అన్నపూర్ణ, ఆశీర్వాద్ రకరకాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో వాటికంటే కూడా మల్టీగ్రెయిన్ ఆట అనేది తీసుకోండి. సో ఆ ఆట తీసుకుంటే ఇంకా బెస్ట్ పోషకాలు అనేవి మనకి అందుతాయి కాబట్టి. సో వాటిల్లో చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ప్రోటీన్ పౌడర్ అనేది మధ్యలో స్టఫ్ చేసి ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసి రోటీ అనేది చేసేసుకుంటున్నాము. సో ఇదైతే మీరు కావాలనుకుంటే నేతితో కానీ, లేదు అంటే బటర్తో కానీ మీరు నార్మల్గా దీన్ని రోస్ట్ చేసేసుకోండి. లేదంటే ప్యాన్ని చక్కగా మంచిగా ఈ తవాని హీట్ చేసేసి ఆయిల్, నెయ్యి, అలానే ఈ బటర్ ఏమీ లేకుండా కూడా చక్కగా మనం రోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగానే, ఫ్లేమ్ మాత్రం చక్కగా పుల్కాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ లోపల స్టఫింగ్ ఉండడం వల్ల అది మంచిగా పొంగుతుంది అన్నమాట. చపాతీ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా, చాలా చాలా కమ్మగా ఉంటుంది. సో ఇది నాకు మాత్రమే కాదు, పిల్లలకి కూడా స్కూల్ నుండి వచ్చిన తర్వాత, లేదంటే మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో కానీ, స్నాక్స్ బాక్స్లో కానీ కూడా ఇలా పెడుతున్నాను. సో ఎస్పెషల్లీ హనీ ఉంది కదా, ఆల్రెడీ నేను మీకు ఇందాక చూపించాను కదా. సో వాళ్ళకి చపాతీల్లో హనీ అనేది ఎక్కువగా అప్లై చేసి ఇస్తూ ఉంటాను అనమాట, వారానికి ఒక 3 సార్లు అలా. సో ఇదండి. అండ్ మన చేతిలో ఉందండి క్రియేటివిటీ అనేది. అంటే మన డైట్కి సంబంధించి మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా చాలా చాలా టైప్స్ ఆఫ్ మెథడ్ని, టైం టేబుల్స్ని, ప్రాసెస్ని చూపించాను. సో అవన్నింటి మీద మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ అవగాహనతో మనకి టైం టేబుల్ అనేది ఖచ్చితంగా కేటాయించుకోగలము, మనం ప్రిపేర్ చేసుకోగలం కూడా. మనం ఏ ఫుడ్ తీసుకుంటే ఏది హెల్దీ, మనం ఏం తీసుకుంటే ఎక్కువగా కార్బ్స్, వైటమిన్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అనేది అందుతుంది అనేది మనకే తెలుస్తుంది. అండ్ ఇందులో పెద్దగా ఆలోచించే పని లేదు. బట్ రీసెంట్గా ఒక కమెంట్ కూడా పెట్టారు, మీరు మీ ఓన్ ఐడియాతోటే చేస్తున్నారా లేదంటే ఏదైనా న్యూట్రిషన్ని మీరు ఫాలో అవుతున్నారా అని. సో యాక్చువల్గా చెప్పాలంటే మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ కూడా నాకు ఇంతకు ముందు కూడా అసలు అది ఉంది అన్న విషయం కూడా తెలియదు. నాకు నేనుగా క్రియేట్ చేసుకున్నాను అది. సో ఇలా అన్నారు ఏంటా అని చెప్పి నేను వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించాయి. ఓ మై గాడ్, ఇలా కూడా ఉన్నాయా అయితేనే అని చెప్పి నేనే నా భుజాన్ని తట్టుకుని అప్రిషియేట్ చేసుకున్నాను అనమాట. అంటే అంత ప్రౌడ్గా హ్యాపీ ఫీల్ వచ్చింది. అంటే మనకు తెలుస్తుంది ఏది గుడ్ ఫ్యాట్స్, ఏం తీసుకుంటే మన డైట్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. డైట్కి సంబంధించి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనమే డెసిషన్ తీసుకోగలము ఈజీగానే అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఓకే, ఇక్కడైతే నా లంచ్ ప్లేట్ అయితే రెడీగా ఉంది, చూస్తున్నారు కదా. ఈ స్మాల్ సైజులో ఒక బౌల్ రైస్ తీసుకున్నాను, నార్మల్ వైట్ రైసే. సో మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు. అంటే ఓన్లీ చపాతీనే కాకుండా ఇలా సో రైస్ కూడా తినాలని అనిపిస్తే కొంచెం చాలా లిటిల్గా తీసుకున్నాను. సో టైం కరెక్ట్గా 12 అయ్యింది. సో నా లంచ్ అయితే ఇక్కడ నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయిపోతుంది. అందుకోసం మీరు 11:45కి కంప్లీట్ చేసుకోండి, అంటే ప్రిపరేషన్స్. లేదంటే 11:30కే ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోతే 12 కల్లా కంప్లీట్ చేసేయచ్చు మనం లంచ్ అనేది. అండ్ మార్నింగ్ మావయ్య గారు వచ్చినప్పుడు మెత్తళ్ళు తీసుకొచ్చారు. దీన్ని మెత్తళ్ళు అంటారు, నెత్తళ్ళు అంటారు. సో ఆ స్మాల్ ఫిషెస్ అనేది చాలా హెల్త్కి మంచిది అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే హాఫ్ ఈ రోజు వండేస్తున్నాను అనమాట, గురువారం రోజు నాడు. అండ్ ఇందులో ఏమీ లేదంటే ఉప్పు, కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసి కార్న్ ఫ్లోర్ అనేది జస్ట్ అలా బైండింగ్గా ఉంటుందని చెప్పి లైట్గా ఒక 1 or 2 స్పూన్స్ వేసాను. అండ్ తర్వాత డీప్ ఫ్రై చేసేస్తున్నాను. పిల్లలకి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కర్రీ ప్రిపేర్ చేస్తే తినలేరని చెప్పేసి ఇలా డీప్ ఫ్రై చేసేసాను. సో
ఇది ఓన్లీ పిల్లలకి మాత్రమే. ఇలా సెపరేట్గా ఫ్రై చేసి ఇచ్చేస్తే చక్కగా క్రంచీగా తినేస్తారు వాళ్ళైతే నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి. సో ఇదైతే నేను ప్రిపరేషన్స్ ఒక 5:30 4:45 కల్లా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మిగిలిన ఫిషెస్ ఏదైతే ఉంటాయో అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే ఇది సండేకి చక్కగా అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సండే రోజు నాడు నాకు మావయ్య గారికి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి, పిల్లలకి ఆ రోజు అయితే ఇంకేదో ఒక ఆప్షనల్గా వేరే కర్రీ ఏదైనా పెట్టచ్చు నాన్ వెజ్ అనేది. అందుకోసం డైట్లో ఉన్నప్పుడు అన్నిటికంటే కూడా చాలా బెస్ట్ అయితే ఈ చేపలు మాట. అండ్ చిన్న చేపలను అస్సలు వదలద్దు. అండ్ దొందులు, చేదు పరుగులు, అలానే ఈ మెత్తళ్ళు, రకరకాలు చాలా ఉంటాయి. కట్టి పరుగులు అని, అంటే నేను చెప్తున్న పేర్లు తెలుసో లేదో, అండ్ మీ సైడ్ ఏమని పిలుస్తారు అన్నది కూడా కామెంట్ చేయండి. సో చిన్న చేపల్లో చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. సో చేపలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. మిగతా వాటికంటే కూడా ఇది బెస్ట్ అన్నమాట. చేపల్ని ఎలా తీసుకున్నా సరే వాటిల్లో ఉండే పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి అన్నమాట. అందుకోసమే తీసుకోండి. సో ఈ చేపలు ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి అందుతాయి అన్నమాట. అండ్ చికెన్, మటన్, రొయ్యలు వీటితో పోలిస్తే మాత్రం ఇందులో ఒక కొవ్వు శాతం అనేది చాలా మంచి గుణాలను కలిగి ఉంటాయి అన్నమాట ఈ చేపల్లోని. అంటే ఈ మాంసాహారంలో ఉండేటువంటి ప్రోటీన్ల కంటే కూడా చేపలో ఉండేటువంటి ప్రోటీన్స్ తీసుకోవడం మాత్రం హెల్త్కి చాలా మంచిది. సో ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు అన్నీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. వీడియోస్ చేసాము అంటే యూస్ఫుల్గా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటే వీడియోస్ అనేది మళ్ళీ నేను స్టార్ట్ చేశానని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో కూడా ఏదో ఒక టాపిక్స్ ఉంటూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకుండా చూస్తూ ఉండండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి యూస్ఫుల్ టాపిక్స్ ఏదైనా ఉన్నాయి కాబట్టి మీరు షేర్ చేస్తే కూడా సో ఇంకా మంచిది. అండ్ మరి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.